మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. తంత్ర జ్యోతిషం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా ఈరోజు మనము ఈ వీడియోలో జ్యోతిషపరంగా నవగ్రహాలు వాటి యొక్క ప్రాధాన్యత ఏంటి అనేటువంటి ఒక విషయానిపైన మనము కూలంకషంగా మాట్లాడుకోబోతున్నాం. జ్యోతిష్ శాస్త్రంలో నవగ్రహాలు ఉంటాయి, అది అందరికీ తెలిసిన విషయమే. ఈ నవగ్రహాల ప్రభావం మనుషులపైన ఎలా ఉంటుంది అంటే, నవమాసాలు తల్లి కడుపులో ఉంటూ నవరంధ్రాలతో నవగ్రహ ప్రభావాలతో ఎవరైనా పుడతారు ఈ ప్రపంచంలో. ఇది ఫార్ములా, దీన్ని దాటి ఎవరు ఉండలేరు. కాబట్టి ఈ నవగ్రహాల ప్రభావం మన మానవ జీవితం పైన 100% ప్రభావితం చూపిస్తుంది. ఈ నవగ్రహాలు అనేటువంటివి రెండు వర్గాలుగా ఉంటాయి, శని వర్గము, గురు వర్గము. శని వర్గంలో శని, రాహువు, బుధుడు, శుక్రుడు ఉంటారు. గురువర్గంలో గురువు, కేతువు, రవి, చంద్ర, కుజగ్రహాలు ఉంటాయి. ఈ గురువర్గ గ్రహాలకు శనివర్గ గ్రహాలు అనుకూలించవు, శనివర్గ గ్రహాలు గురువర్గ గ్రహాలు అనుకూలించవు. అంటే ఒకరి రాశులకు ఒకరు వ్యతిరేకంగా ఉంటారు. ఉదాహరణకు మేష, వృశ్చిక రాశులకు కుజుడధిపతి, వృషభ, తులారాశులకు శుక్రుడధిపతి, మిథున, కన్యా రాశులకు బుధుడధిపతి, కర్కాటకానికి చంద్రుడు, సింహానికి రవి, ధనుర్మీనాలకు గురువు, మకర కుంభాలకు శని అధిపతులు. ఈ గ్రహాలు మనకు ద్వాదశ రాశి చక్రం అనే దాంట్లో తిరుగుతూ ఉంటాయి. ఈ గ్రహాల ప్రభావం మనిషిపైన అనునిత్యము ప్రతి సెకండ్కి పనిచేస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ నాకు గురువు ఎలా ఉన్నాడు, గురువు ఎలా ఉన్నాడు అంటూ చూస్తూ ఉంటారు. గురువుని చూసుకోవాల్సిన 6 రాశుల వాళ్ళు మాత్రమే, ఎందుకంటే గురువర్గ రాశులు మాత్రమే. శనివర్గ రాశులకు గురుబలం లేకపోతేనే బాగుంటుంది. గురువు బలం ఉండిందంటే అంటే శత్రువుకు బలం పెరుగుతుందని అర్థం. ఇప్పుడు మిథున, కన్యా రాశుల వాళ్ళకు గురువు చెడిపోవాలి, ఎందుకంటే బాధకాధిపతి. గురువే బాధ పెట్టేటప్పుడు ఆ గురుబలం ఎందుకు మనకు? ఆ గురువే బాధపడతా ఉంటే మనకు బాగుంటుంది. ఇలా చూసుకోవాలి. కాబట్టి బాధకాధిపతిని ఒక గ్రహం ఉంటుంది, అవయోగిని ఒక గ్రహం ఉంటుంది, నీచపడిన గ్రహం ఒకటి ఉంటుంది, వక్రించిన గ్రహం ఉంటుంది, లో డిగ్రీస్లో గ్రహం ఉన్న పనిచేయదు. కాబట్టి ఇక్కడ ఇవి పరిశీలించు చూసుకోవాలి. ఉత్త గురుబలం పైన, గోచారం పైన ఆధారపడము తాత్కాలికమైనటువంటి ఫలితాలు పొందుతారనమాట. వ్యక్తిగత జాతకంలో గ్రహాలు సరైనటువంటి పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళ జీవితం చాలా చక్కగా ఉంటుంది. ఈ గ్రహాలకు కూడా ఏదైనా వ్యతిరేక గ్రహము ఉంటే, ఏదైనా కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల వ్యతిరేకత ఉంటుంది. ఈ వ్యతిరేక గ్రహాలకు మీరు అధిష్టాన దేవతల దగ్గరికి వెళ్తే గ్రహము వ్యతిరేకతను కోల్పోతుంది. అంటే గ్రహాలకే పూజ చేస్తే గ్రహాలు అనుకూలించవు. ఆ గ్రహాలకు సంబంధించిన అధిష్టాన దేవతలు ఉంటారు. ఉదాహరణకు మొట్టమొదటి గ్రహం రవి. ఈ రవి గ్రహానికి అధిష్టాన దేవత రుద్రుడు, అంటే శివుడు. శివారాధన చేయడం వల్ల రవి గ్రహం వ్యతిరేకంగా ఉంటే వ్యతిరేకత తగ్గుతుంది. చంద్రుడికి అధిష్టాన దేవత పార్వతీదేవి. కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వల్ల సోమవారం రోజు చంద్రగ్రహ వ్యతిరేకత తగ్గుతుంది. తర్వాత కుజగ్రహానికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య ఆరాధన మంగళవారం చేయడం వల్ల కుజగ్రహ వ్యతిరేకత తగ్గుతుంది. బుధుడు అంటే ఆయనకు మహావిష్ణు ఆలయానికి బుధవారం రోజు వెళ్ళి వస్తూ ఉండడం వల్ల బుధగ్రహ వ్యతిరేకత తగ్గుతుంది. అదేవిధంగా గురువు యొక్క అధిష్టాన దేవత తీసుకుంటే దక్షిణామూర్తి, దత్తాత్రేయ లాంటి దేవాలయాలకు వెళ్ళి రావడం వల్ల ఆ యొక్క బుధగ్రహ వ్యతిరేకత తగ్గడానికి అవకాశం ఉంటుంది, అంటే సానుకూలం కావడానికి. ఇక్కడ తర్వాత శుక్రుడు యొక్క తీవ్రత తగ్గడానికి లక్ష్మీ దేవాలయానికి వెళ్ళి రావడం వల్ల శుక్రుడు యొక్క తీవ్రత తగ్గుతుంది. శని యొక్క తీవ్రత తగ్గాలంటే కాలభైరవ ఆరాధన చేయాలి. అదేవిధంగా రాహు యొక్క తీవ్రత తగ్గాలంటే దుర్గాదేవి ఆరాధన, కేతు యొక్క వ్యతిరేకత తగ్గాలంటే విఘ్నేశ్వర ఆరాధన. అంటే ఇక్కడ ఈ గ్రహాలకు నియంత్రించేటువంటి దేవతలు అన్నమాట వీళ్ళు. అంటే ఈ గ్రహాలు వ్యతిరేకమైతే ఆ వ్యతిరేకతను తగ్గించండి, మాకు సమస్త శుభాలు, సర్వానుకూలత ప్రసాదించండి అని ప్రార్థించాలి. దోషము పోగొట్టండి అని చెప్పకూడదు. అక్కడికి వెళ్తే కూడా గ్రహాలు కూడా దేవతలే. కాబట్టి వాళ్ళ మీద కంప్లైంట్ కాకుండా వాళ్ళు మాకు బాగానే ఉన్నారు కానీ ఇంకా అనుకూలత కలిగించండి అనే విధంగా మాకు సర్వానుకూలతలు కలిగించండి అని చెప్పాలి. అప్పుడు దేవత అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి నెగిటివ్గాను ఆలోచించకూడదు, నెగిటివ్గాను కోరకూడదు. కాబట్టి గ్రహాలు సాక్షిభూతాలు. గత జన్మలో మనకు చేసుకున్న సుకృత దుష్కృత ఫలితమే జాతక చక్రము. అందులో దుష్కృతాన్ని తగ్గించుకోవడానికి దేవతారాధన పనిచేస్తుంది, కానీ డైరెక్ట్గా గ్రహాన్ని పూజిస్తే ఫలితం రాదు. అందుకే నేను నవగ్రహాలు ఏ గ్రహం వ్యతిరేకంగా ఉన్నా నవగ్రహాల మండపం చుట్టమని నేను చెప్పలేదు. దానివల్ల మీ టైం వేస్ట్. మరి అందరికీ అనుగుణంగా అది పెద్దల ఆలోచించి పెట్టునొచ్చు, కానీ ఫలితాలు మా అనుభవంలో రాలేదు. కాబట్టి మేము దేవతారాధన సూచిస్తున్నాం, అధిష్టాన దేవతను సూచిస్తున్నాం. అదేవిధంగా గ్రహాలకు నక్షత్రాలు ఉంటాయి. ఒక్కో గ్రహానికి 3 నక్షత్రాలు ఉంటాయి.
ఈ రవిగ్రహానికి కృత్తిక ఉత్తరాషాఢ, చంద్రగ్రహానికి రోహిణి హస్త శ్రవణం, కుజగ్రహానికి మృగశిర చిత్త ధనిష్ట, బుధగ్రహానికి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి, అదేవిధంగా గురుగ్రహానికి పునర్వసు విశాఖ పూర్వభద్ర, శనిగ్రహానికి పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర, శుక్రగ్రహానికి భరణి పుబ్బ పూర్వాషాఢ, రాహుగ్రహానికి ఆరుద్ర స్వాతి శతభిషం, కేతుగ్రహానికి అశ్విని మక మూల నక్షత్రాలు. ఈ 9 గ్రహాలకు 9 మూల 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలు కూడా ఒక్కొక్క నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రం 4 పాదాలు కానీ 27 నక్షత్రాలకు 27 × 4 108 పాదాలు. ఈ 108 పాదాలు, 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 గ్రహాలు కలిసి 360 డిగ్రీల ఈ ఖగోళంలో తిరుగుతూ ఉంటాయి. ఏ క్షణంలో మనకు 2 గంటలు ఒక లగ్నం ఉంటుంది. 12 రాసులకు 12 గంటలు 24 గంటలు ఒక రోజు అవుతుంది. కాబట్టి మనకు ఇక్కడ ఎవరు ఏ టైంలో పుట్టారో అప్పుడు ఏ లగ్నం ఉదయిస్తుందో అదే లగ్నం అవుతుంది. ఆ సమయానికి చంద్రుడు ఏ నక్షత్రంలో ఏ పాదంలో ఉంటాడో అదే మీ యొక్క రాశి పాదం అవుతుంది. దాన్ని బట్టి మీ యొక్క పేరు వస్తుంది. ఆ లగ్నం నుంచే మీ యొక్క జీవితం ప్రారంభమవుతుంది. ఆ లగ్నం నుంచి మీకు శుభగ్రహాలు అశుభగ్రహాలు డిసైడ్ అవుతాయి. ఈ గ్రహాలన్నిటి కూడా మీరు సమగ్రంగా అనుభవం గల జ్యోతిషుల దగ్గర చూపించుకొని మంచి చెడులు తెలుసుకొని పరిహారాలు చేసుకుంటే మీకు అన్ని అనుకూలతలు కలుగుతాయి. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ 9 గ్రహాలు కాకుండా 10వ గ్రహం ఉంది. ఇది దాని దశమ గ్రహం అంటారు. ఇది మాందీశ్వరుడు, మాంది ప్రేత గ్రహము. దీనికి ఒక నక్షత్రం ఉండదు, ఒక స్థానం అంటూ ఉండదు. ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రమే ఈ గ్రహం నక్షత్రం అవుతుంది. ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఈ యొక్క గ్రహానికి రాశి అవుతుంది. ఈ గ్రహము ఎక్కడ ఉన్నా మీకు దుస్సంఘటనలు, తత్సంబంధమైన దుస్సంఘటనలు, తాకడలు, తడబాట్లు జరుగుతూ ఉంటాయి. ఈ 10వ గ్రహాన్ని అన్నిటికన్నా ముఖ్యంగా చూసుకోవాలి. కాబట్టి లగ్నంలో మాంది ఉంటే వశీకారం ఉండదు, మీకు ఆకర్షణ ఉండదు, వేరే వాళ్ళకు ఉపయోగపడతారు, మీకెవరు ఉపయోగపడరు. వివాహం కాదు అంటే మిమ్మల్ని చూస్తే ఇష్టపడేదానికి ఎవరు ఆడవాళ్ళు ముందుకు రారు, అమ్మాయిలు అయితే అబ్బాయిలు ఇష్టపడరు. లగ్నంలో ప్రేతగ్రహం అంటే మీ మొహంలోనే ప్రేతగ్రహం ఉంటుంది. పీడకలలు వస్తాయి, నిద్ర సరిగ్గా ఉండదు. అదేవిధంగా 2వ స్థానంలో ఉంటే కుటుంబంలో ఎవరైనా దుర్మరణం పాలవుతారు కుటుంబ స్థానంలో ఉంటే. 3వ స్థానంలో ఉంటే మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ కావు. ప్లస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేటువంటి విషయాల్లో ప్రేతగ్రహం ఉన్నప్పుడు వాళ్ళ జీవితాల్లో ఒడిదుడుకులు ఉంటాయని అర్థము. 4వ స్థానంలో ఉంటే తల్లికి సంబంధించిన వాళ్ళు, తల్లికి చెల్లెలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు అని అర్థము. తల్లికి కూడా అనారోగ్యం చేసేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిన్న వయసులో తల్లి చనిపోయే వాళ్ళు మాందీశ్వరుడు 4వ ఇంట్లో ఉంటే చిన్న వయసులో అలా జరుగుతుంది. లేదు అనారోగ్యాలు ఆటంకాలు వస్తాయి. 5వ స్థానంలో మాంది ఉంటే వాళ్ళు వివాహమైన తర్వాత పిల్లలు పుట్టడంలో ఆలస్యం కావడము, అబార్షన్లు కావడము, ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ తిరగడం జరుగుతుంది. 6వ స్థానంలో మాంది ఉంటే మేనమామలకు ఇబ్బంది. 7వ స్థానంలో ఉంటే భార్యకు లేదా జీవిత భాగస్వామికి భర్తకు ఇబ్బంది, సమాజంలో గుర్తింపు ఉండదు. 8వ స్థానంలో ఉంటే మీకు ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు జరిగేదానికి అవకాశం ఉంటుంది. 9వ స్థానంలో ఉంటే తండ్రికి ఇబ్బంది, తండ్రి యొక్క ఆస్తి సంక్రమించదు. 10వ స్థానంలో ఉంటే భార్యకు అమ్మగారు అంటే అత్తగారు, మీ యొక్క సొంత వృత్తిలో ఆకర్షణ వశీకారము ఉండదు. 11వ స్థానం అంటే స్నేహితుల ద్వారా మోసపోతారు, అన్నలు అక్కలు వాళ్ళ జీవితాల్లో ఇబ్బందులు ఉంటాయి. 12వ స్థానంలో ఉంటే మీకు బెడ్ కంఫర్ట్స్ ఉండవు. 12వ స్థానం అంటే బెడ్రూమ్, అక్కడ ప్రేతగ్రహం ఉంటే మీకు సంసార జీవితంలో సరైనటువంటి సంతోషం ఉండదు. ఈ 10వ గ్రహాన్ని కూడా ఆరాధించుకోవాలి. అందుకే అన్ని రాసులకు ఈ గ్రహం ఉంటే ఏమో చెప్పాను. కాబట్టి ఈ 10వ గ్రహము ఇది ప్రేతగ్రహము. కాబట్టి మీకు ఈ ఆలయము మాందేశ్వర ఆలయము తిరుపతి నుంచి చెన్నైకి వెళ్ళే దారిలో తిరువలంగడ్ అనే ఊరిలో అరకోణం రైల్వే స్టేషన్ పక్కన ఉంది. మీ జాతకంలో మాంది ఎక్కడుంటాడో, ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం శనివారం కలిసినప్పుడు వెళ్ళాలి. ఎందుకంటే ఈయన శనేశ్వరుని కుమారుడు. కాబట్టి ఇది సమగ్ర నవగ్రహ ప్లస్ దశమగ్రహ స్వరూపము మీకు క్లుప్తంగా వివరించాననేసి నేను నమ్ముతున్నాను. చక్కగా ఈ వీడియో చూసి మీరు 1-2 సార్లు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద్వారా మీ యొక్క ఆశీర్వాదాన్ని ఛానల్కి ఇస్తారని కోరుకుంటున్నాను. శుభం.